రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల యూరియా కోసం రైతులు ధర్నాలు చేశారు. నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం ఎరాజ్పల్లి సొసైటీ బిల్డింగ్ వద్ద 15 రోజులుగా సొసైటీలో యూరియా లేదని రైతులు ఆందోళన బాటపట్టారు. యూరియా కోసం ఏర్పాటు చేసిన ఆన్లైన్ యాప్ రద్దు చేయాలని నిజామాబాద్ రూరల్ మండలం గాంధీనగర్కు చెందిన రైతులు డిమాండ్ చేశారు. సరిపడా యూరియా సరఫరా చేయడం లేదని ఆరోపిస్తూ నిజామాబాద్ బాన్స్వాడ ప్రధాన రహదారిపై రాస్తారోకో చేశారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో సరిపడా యూరియా దొరక్క యాప్తో తికమక పడుతున్న రైతులను అధిక ధరలు బెంబేలెత్తిస్తున్నాయి. యూరియా అమ్ముతున్న ఫెర్టిలైజర్ షాపుల యజమానులపై చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేశారు. యూరియా లేకుండా ఇచ్చేసి ఇప్పుడు ఓటీపీ సిస్టమ్ తెచ్చిండ్రు. ఎవరికి ఓటీపీ లేదు. రైతు దగ్గర స్మార్ట్ ఫోన్ ఉండదు. స్మార్ట్ ఫోన్ ఉంటే అది చదువుకున్నోడు ఉండడు. రైతులకే ఇబ్బంది, ఈ విధంగా ఇబ్బంది చేస్తే వాళ్ళు ఏ విధంగా పంటలు పండిస్తారు? మేము ఫోన్ చేస్తున్నా కానీ స్టాక్ రాలేదు అని చెప్పేసి ఈ సొసైటీ వాళ్ళు చెప్తున్నారు. ఈ రైతాంగానికి యూరియా ఇవ్వనటువంటి ప్రభుత్వం ఎందుకు? శ్రీనివాస్ ఫర్టిలైజర్ షాప్కి వచ్చామండి. వాళ్ళు ఏమంటున్నారంటే ఓన్లీ ఒక బ్యాగ్ 300 రూపాయలు అంటున్నారు. ఎందుకు సార్ 266 రూపాయలు అంటే ఇష్టం ఉంటే చేయి, లేకుంటే క్యాన్సిల్ చేసేస్తాం, 300 రూపాయలు అయితే తీసుకుని లేకుండా లేదు అని రూపాయిగా మాట్లాడుతున్నారు. రైతుకు ఇచ్చే మర్యాద ఇదేనా సార్? మాకు గవర్నమెంట్ రేట్ ఏ విధంగా ఉంటే అదే విధంగా 266 రూపాయలకే యూరియా ఇవ్వాలి. కట్టకు 300 చొప్పున ఇవ్వని 2 కట్టలకు 600 అంటే నేను ఇవ్వలేను, గవర్నమెంట్ రేటే నేను ఇవ్వగలుగుతానని చెప్తే లేదు నేను ఇవ్వలేను, నా షాప్ నుంచి మీరు వెళ్ళిపోండి, నేను 300 రూపాయలకి కట్ట అమ్ముతా అని రుబాబ్గా నన్ను షాప్ నుంచి గెట్టేస్తున్న జరుగుతుంది. ప్రైవేట్ దుకాణాల షాపుల వాళ్లకు నేను చెప్పేది ఏంటంటే, మీరు ప్రభుత్వం ఏదైతే నిర్ణయించిందో అదే రేటుకు మీరు రైతులకు యూరియాను ఇవ్వాలని మేము కోరుకుంటున్నాము. లేని ఎడల మీపై చట్టరీత్యా మేము శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని ఈ విధంగా మీకు తెలియజేస్తున్నాం.